ఈరోజు ఎలాగ రోజు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్గా ఏమన్నా ట్రై చేద్దామా అనుకుంటున్నాను. ఒకటి మాత్రం ఐడియా తట్టింది. చికెన్ తెచ్చి చికెన్ పిగ్గులు రెడీ చేద్దామని చూస్తున్నాం. మరి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం కాదు, అలాగని 1 కేజీ చికెన్ తెచ్చాను. ఎక్కువ తెస్తే వేస్ట్ అయిపోద్ది. అలాగని అందులో పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టాను. పచ్చళ్ళలో కావాల్సినవి రెడీ చేద్దాం. ఈ లోపల మెంతులు, ఆవాలు, ధనియాలు, చెక్క, యాలకులు ఈ లోపల రెడీ చేసుకుందాం. అవి మొత్తం కలిపి పెనంలో వేడి చేసుకోవాలి. బాగా వేపి, అంటే బాగా ఎక్కువగా కాదు, దోరగా మాదిరిగా వేపాలి. వేపిన తర్వాత ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇది పౌడర్ చేసుకోవాలి. అదే కడాయిలో చికెన్ వేసి, చికెన్ బాగా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా ఫ్రై చేయాలి. అదే కడాయిలో దాన్ని సరిపడంత నూనె వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అందులో ముక్కలు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అంటే మామూలుగా అటు ఇటు కాదు, బాగా వేగాలి. చూపిస్తాను చూడండి. అంతలా వేగాలంటే ఇలాగా ఇంతలా వేగాలి. వేగిన తర్వాత మొత్తం అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్క మాత్రం ఎలా ఉడికిందో. ఎలా ఉడికితే చికెన్ బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది అన్నమాట. అందుకోసం బాగా కలిపిన తర్వాత మనం ఫస్ట్ కొంటే ఈ ధనియాలు ఇవన్నీ కలిపి ఉన్నాయి కదా, అది పౌడర్ చేసుకున్నాము. ఇందులో పోసేయాలి. తర్వాత కారం, సాల్ట్, దానికి సరిపడంత సాల్ట్ అది అందులో వేసి కొంచెం కలిపేయాలి. తర్వాత ఈ ముక్కలు మొత్తం కలిపి అందులో వేసేయాలి. వేసిన తర్వాత బాగా ఎక్కువ చదువుకోవాలి. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాలు అలా కలిపి ఇంకా అయిపోయింది కదా. ఫైనల్ టచ్ ఒకటి, ఇంకా నిమ్మకాయలు పిండితే ఇంకా అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టే. ఫైనల్లీ డబ్బాలో వేసాను. డబ్బాలో వేసిన తర్వాత ఇంకా ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ బాగా ఇందులో ఉంటే బాగా ముక్కకి బాగా ఇంకుతుంది. కారం, నిమ్మకాయ ఇవన్నీ కలిపి 10ని. అప్పుడు ఈ 2 రోజుల తర్వాత తీసుకుని తింటే సూపర్ ఉంటుంది. అంటే ఇంటి దగ్గర ఉంటే బోర్ కూడా వస్తుంది కదా. అవన్నీ కొత్తగా ఏదో అలాగా ట్రై చేశాను అనమాట. మరి ఎలా ఉంటుంది అన్నది 2 రోజుల తర్వాతే చూద్దాము.